ఎవరి హయాంలోనైనా మంచి అయినా ఉంటుంది, చెడైనా ఉంటుంది. మంచి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కోటేస్తారు, చెడు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కోటేస్తారు. చెడు ఎక్కువైతే కనుక వాళ్ళు ఎంత చేస్తానన్నా సరే వినరు. ఇప్పుడు జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక పెద్ద సమస్య ఏంటంటే 27 రూపాయలు పెంచి రాగానే దాన్ని మళ్ళీ 23 రూపాయలకి తగ్గించారు. ఆ 4 రూపాయలు జీతం తగ్గడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాతన అక్కడే ఒక తప్పు రాంగ్ స్టెప్ వేసింది ఏంటయ్యా అంటే ఆ డబ్బులు కూడా రికవరీకి ప్రయత్నించారు. హైకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఆగింది. అసలు అది అనవసరమైనటువంటి వివాదం సృష్టించుకున్నారు. రెండోది 1వ తారీఖు జీతం వేయడం జాలట్లేదు, కుదరట్లేదు. అయితే ఆర్టీసీ వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం, సచివాలయ ఉద్యోగుల్ని చేర్చుకోవడం, 10,000 మంది దాకా పర్మనెంట్ చేయడం ఉద్యోగుల్ని, ఏది టెంపరీ ఉద్యోగుల్ని, ఇంతవరకు వాళ్ళు చేసిన కరెక్ట్. ఇందులో ఉద్యోగుల్లో ఏ పార్టీతో సంబంధం లేనటువంటి తటస్థులు 100కి 90% మంది జగన్కి వ్యతిరేకంగానే ఓటేస్తారు. పార్టీలతో సంబంధం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏటేస్తారు అనేదే ఇప్పుడు తేల్చుకోవాల్సిన అంశం. దాన్ని కవర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నది వైసీపీ. మరి అది సక్సెస్ అవుతుందా అంటే డౌట్ఫుల్లే.